ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు అందుకున్న షర్మిల తన మార్కు వేగం చూపిస్తున్నారు. హస్తం పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. స్థానిక నేతలను కలిసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే షర్మిల పోటీకి సంబంధించి ఒక న్యూస్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒకటి కాదు 2 చోట్ల నుంచి షర్మిల పోటీ చేస్తారంటూ ఓ గుసగుస వినిపిస్తోంది. తాను పోటీ చేసే నియోజకవర్గాలపై కూడా షర్మిల ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సొంత గడ్డైన రాయలసీమతో పాటు మరో చోటు నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాలన్నది షర్మిల వ్యూహంగా తెలుస్తోంది. ఒకప్పుడు తన తండ్రి, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తోన్న పులివెందుల సీటు కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. తన బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె తన సోదరి సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే యోచనలో షర్మిల ఉన్నారట. పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలోని 2 స్థానాల్లో ఒక సీటును షర్మిల ఎంచుకునే అవకాశం ఉంది. విజయవాడ తూర్పుతో పాటు గుంటూరు పశ్చిమ సీట్లలో పోటీ చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. గతంలో ఇక్కడ 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మారిన పరిస్థితుల్లో గత దశాబ్ద కాలంగా ఈ స్థానాల్లో వేరే పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారయ్యాయి. ఇప్పుడు షర్మిల అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ కేడర్ కాంగ్రెస్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి షర్మిల నిజంగా 2 చోట్ల పోటీ చేసేందుకు, అది జగన్ మీద పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా? ఈ ప్రచారంలో నిజమెంత అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.